ఈరోజు నీ బ్రతుకు అలానే ఉందేమో, అవమానాల బ్రతుకుగా, ఆవేదనలతో కూడిన బ్రతుకుగా. ఇక ఏ మనిషి కూడా నిన్ను ఆదుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. నా ప్రభు పక్షాన చెప్తున్నా, నీ కోసం, నీ గురించి ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా నిన్ను పిచ్చిగా పడి ప్రేమించేవాడు ఒక ఆయన ఆకాశంలో ఉన్నాడు. ఆయనకి ఎప్పుడూ నీ గురించి ధ్యాసే, ఆయనకి ఎప్పుడూ నీ గురించి ఆలోచనే. ఆయన లోకం నువ్వే, ఆయన ప్రపంచం నువ్వే. నువ్వు ఏడిస్తే ఆయన తట్టుకోలేడు. నువ్వు బాధపడితే ఆయన చూస్తూ మౌనంగా ఉండడండి. కొంతమంది నేను ఏడుస్తున్నాను కదా, ఈ ఏడుపు ఏసే కనపడిద్దా, నా బాధ ఆయనకు అర్థమైద్దా అని అదొక బాధ. నా బాధ అర్థమవుతుందో లేదో, నా ఏడుపు చూస్తున్నాడో లేదో, నా జీవితాన్ని గమనిస్తున్నాడో లేదో, నన్ను మర్చిపోయాడేమో, ఆయన నన్ను విడిచిపెట్టాడేమో, ఆయన నన్ను వదిలిపెట్టాడేమో, ఈ కష్టాల సాగరంలో నన్ను ఒంటరిని చేశాడేమో, దిక్కు లేకుండా నన్ను వదిలేశాడేమో అని అన్నదే అన్నాడు. నీవు రాక దిక్కు లేక ఇంకేం చేయాలో తెలియక దీనంగా నీ వైపు చూస్తున్నానయ్యా. ఇంక నీ ఇష్టం, నువ్వు వస్తావా, నన్ను బ్రతికిస్తావా, లేదా నన్ను తీసుకుంటావా. ఇంకెవ్వరి మీద ఆశ లేదు. నా ఆశల సౌధం నువ్వేనయ్యా, నా ఆశల ప్రపంచం నువ్వే. నువ్వు ఉన్నావని బ్రతుకుతున్నా. షాలేమని అడగండి. పౌలు అంటాడు, సఖ్యమైతే, అవకాశం ఉంటే అంత వదిలిపెట్టి నా ప్రభుత్వం ఉండటానికి ఇష్టపడుతున్నాను. నాకు అసలు ఈ లోకంలో బ్రతకబుద్ధి కావట్లేదు. కానీ ఎందుకు బ్రతుకుతున్నానంటే నా ప్రభువు కోసమే బ్రతుకుతున్నా. ఆయన పని చేయాలని బ్రతుకుతున్నా. ఆయన అప్పచెప్పిన బాధ్యతల కోసం బతుకుతున్నా. ఆయన మోపిన భారం కోసం బతుకుతున్నా. ఆయన చిత్తం నెరవేర్చాలని బ్రతుకుతున్నాను తప్ప, నాకు అవకాశం ఉంటే నేను ఎగిరి వెళ్ళి ప్రభుతో నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఆ ఆశ నా గుండె నిండా ఉంది అన్నట్లుగా దైవజనుడు కూడా అంతే. రాత్రి పగళ్ళు అదే ఆశ, అదే తపన, అదే ఆలోచన. ఎందుకోసం బ్రతుకుతున్నావు అన్న నీ ఆశ ఏంటంటే, బ్రతుకుంటే దేవుని కోసం, దేవుని చిత్తం కోసం, దేవుని ఏమంటే అప్పచెప్పిన సంఘం కోసం, ఆత్మల రక్షణ కోసం బ్రతకాలి. నా దేవుడు అవకాశం ఇస్తే నాకైనా, నీకైనా, మనకైనా అందరి ఆశ ఒకటేగా, నిన్ను చూడాలని, నీతో ఉండాలని. ఆ ఆశ నన్ను బ్రతికిస్తుంది అని అనేక మంది సేవకులు పాటల్లో